ఉప ముఖ్యమంత్రి ప్రియ మిత్రుడు బట్టి విక్రమార్క గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ కలెక్టర్ గారు, జిల్లా అధికారులు, మీడియా మిత్రులు, ఇరిగేషన్ శాఖ అధికారులు అందరికీ నమస్కారం. నేను డిసెంబర్ 7వ తారీఖున తెలంగాణ రాష్ట్రానికి ఇరిగేషన్ శాఖ మంత్రినైనా. ఈ 6 నెలల్లో నేను చాలా ప్రాజెక్టులు జిల్లాలు తిరగడం జరిగింది. ప్రధానంగా గమనించింది ఏంటంటే, గత ప్రభుత్వం పూర్తిగా ఒక ప్రణాళిక లేకుండా అనాలోచితంగా ఇరిగేషన్ సెక్టర్కి కేసీఆర్ నాయకత్వంలోని గత ప్రభుత్వం చాలా నష్టం చేసింది. ఆర్థికంగా, నీటి వనరుల విషయంలో ఈ రాష్ట్రం కోలుకోలేనంత నష్టం జరిగింది గతంలో. ఉదాహరణ కొన్ని చెప్తా మీకు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే 94,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టు 93,000 ఎకరాలు, కేవలం 93,000 ఎకరాలు కట్టిన ప్రాజెక్టు కూలిపోతుంది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి 27,000 కోట్లు ఖర్చు పెడితే ఒక్కెకరం కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డికి 27,000 కోట్లు ఖర్చు పెడితే ఒక్కెకరాకు కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలే. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సుమారు 9,000 కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు వరకు కూడా ఒక్కెకరం కొత్త ఆయకట్టు ఇవ్వలే. ఈ విధంగా రాష్ట్రంలో వాళ్ళు మొదలుపెట్టిన ఏ ప్రాజెక్టులు కూడా మరి అది సరిగ్గా పూర్తి అయిన దాఖలాలు లేవు. ఈరోజు మరి నా ముందు చాలామంది పెద్దలు మాట్లాడారు. నేను కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు గారికి హామీ ఇస్తున్నా, తప్పనిసరిగా ఫీజిబిలిటీ స్టడీ చేసి కొత్తగూడెంకి ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆయకట్టు పెంచే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మీకు మాటిస్తూ, సరే కొత్తగూడెం, పినపాక, భద్రాచలంకి ఏ విధంగా ఆయకట్టు పెంచే అవకాశాలు ఉంటే ఆ విధంగా పెంచుతామని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మరి పెద్దలు మాట్లాడారు. నేను మీడియా మిత్రులకి మీ ద్వారా ఇక్కడ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విషయం తెలియదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టుకి నీరందించే విధంగా మా ఇరిగేషన్ పాలసీని శాసనసభలో కూడా ప్రకటించాము. తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు బట్టి గారు చాలా వివరంగా చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజీవ్ ఇరిగేషన్ స్కీమ్ కింద నామకరణం చేసి పనులు మొదలుపెట్టి సరి అయిన కారణం లేకుండా ఆ రోజు 2,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్గా 20,000 కోట్లకి దీని వ్యయాన్ని పెంచి ఇప్పటికి 9,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం కూడా ఆయకట్టు ఇవ్వలే. మా ప్రభుత్వం గోదావరి నదీ జలాల ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా మరింత సస్యశ్యామలం చేయడానికి కట్టుబడి ఉన్న విషయాన్ని మనం చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరిట మా అభిప్రాయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇన్ని రెట్లు ఎక్స్పెండిచర్ పెంచి రాష్ట్రానికి ఆర్థిక భారం పెంచిన విషయం గమనిస్తూనే తప్పనిసరిగా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా
మరి హెడ్ వర్క్స్ చూడడం జరిగింది. మరి బ్యారేజ్ విషయంలో కొంత ఎన్జీటీలో అదేవిధంగా కేంద్ర పర్యావరణ శాఖలో కొన్ని స్టేలు అది తొలగించి ఆ పనులు కూడా తొందరగానే మొదలు పెడతాం. అదేవిధంగా దారి పొడవునా పంప్ హౌస్ 1 and 2 చూస్తూ పూర్తిగా కెనాల్ కూడా చూస్తూ వచ్చాం. శ్రీగారు కెనాల్ ఎక్కడెక్కడైతే బ్రీచ్ అయిందో అది ఇమీడియట్ రిపేర్ చేయించండి. పంప్ హౌస్ 3 వరకు పనులు సుమారు పూర్తయ్యాయి. ఇప్పుడు ఏ లింక్ కెనాల్ అయితే మరి 70-75 కోట్లతో ఆ పనులు మొదలుపెట్టాము, ఆ పనులు కూడా యుద్ధ ప్రాతిపదిన టేకప్ చేసి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, సిఈ గారు ఉన్నారు. ఆగస్ట్ 15th నాడు ఆ లింక్ కెనాల్ పనులు పూర్తి చేసి 1,20,000 ఎకరాలు నాగార్జున సాగర్ ఆయకట్టు స్టెబిలైజేషన్ కోసం ఉపయోగపడే విధంగా మేము ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని ఇరిగేషన్ విషయాల్లో మేజర్ ప్రాజెక్టులు కానీ, మీడియం ప్రాజెక్టులు కానీ, మైనర్ ఇరిగేషన్ సంబంధించిన విషయం కానీ ప్రత్యేక శ్రద్ధ వహించి మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకి మరి నీటిపారుదల శాఖ ద్వారా మేలు జరిగి రైతులకి మేలు జరిగే విధంగా మా కృషి ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. మరి ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు మరి